అందరికీ వందనాలు. మరి మనం గవర్నమెంట్ కౌంటింగ్ అంటే ఈ పస్కా నుంచి పెంతుకోస్తు వరకు సగం రోజులు దాదాపు అయిపోయినాయి. ఇవాళ 25 రోజు, ఇంకా మనకి 24 రోజులు ఉంటాయి. కాబట్టి పెంతుకోస్తు పండుగ 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు ఉంటుంది. కాబట్టి 2 రోజులు జరుపుకుంటే 12, 13 ఉంటుంది. ఒక రోజు అయితే 12 ఉంటుంది. అది ఎక్కడనేది మీకు ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అందరూ సిద్ధపడి ఉండాలని నేను కోరుతున్నాను. మనం ఇప్పుడు ధ్యానం చేసే భాగము, మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి అనే విషయాన్ని వెల్లడించాలి. మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాము అనే విషయాన్ని మనం వెల్లడించాలి. డిక్లరేషన్ ఆఫ్ డిపెండెన్స్. We are not independent. We are not independent. What is the meaning of independent? స్వతంత్రులు అంటే మనకై మనం జీవించటం. మనం ఎవరు కూడా మనకై మనం జీవించలేము, మన సొంతగా మనం ఈ లోకంలో జీవించలేము అనే విషయాన్ని మొదటగా మనము గ్రహించాలి. కాబట్టి మనము చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, ఉద్యోగస్తులు వాళ్ళ ఎంప్లాయర్ మీద ఆధారపడతారు, ప్రజలు అధికారుల మీద ఆధారపడతారు, ఇలా ప్రయాణికులు డ్రైవర్ మీద ఆధారపడతారు కదా, రోగులు డాక్టర్ మీద ఆధారపడతారు. ఈ విధంగా ప్రపంచంలో మానవులు ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించడానికి మనం చూస్తున్నాం. కానీ మానవులందరూ కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాలి. ఇక్కడ స్వేచ్ఛ వలన దేవుని అందరి విశ్వాసం ద్వారా మరి మానవుడు స్వేచ్ఛ వలన ఊగిసలాడకుండా ఉండాలి. దేవుడు మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఆ మానవుని అటు ఇటు అంటే దేవుడికి దూరంగా తీసుకువెళ్ళకూడదు అనే విషయాన్ని గ్రహించాలి. కానీ వాళ్ళు జరిగేది ఏంటి? మానవులు దేవుడికి దూరంగా జీవిస్తున్నారు. ఆ స్వేచ్ఛ, దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛను బట్టి మానవుడు ఊగిసలాట ధోరణిలో ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 18:3-4 వచనాలు చూద్దాం. మత్తయి 18:3-4 వచనాలు. మీరు మార్పులన్నీ బిడ్డలవంటి వారికైనా కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. కాగా ఈ బిడ్డల కనుక దర్శించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కాబట్టి ఇక్కడ చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. యు మస్ట్ బి లైక్ చిల్డ్రన్, లిటిల్ చిల్డ్రన్. కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళు ఏది సొంతగా చేయలేరు. వాళ్ళు పెద్దల మీద, తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారు. కానీ మనము కూడా ఎలా ఉండాలండి? మనం ఎలా ఉండాలి చెప్పండి? మన సొంత శక్తి మీద, మన సొంత ఆలోచనల మీద ఆధారపడి జీవించకూడదు. పిల్లలు ఏ విధంగా పెద్దల మీద ఆధారపడి ఉంటారో మనం కూడా మరి మార్పు నుండి బిడ్డల్లాగా, పిల్లల్లాగా మార్పు చెందాలి. అంటే మన శక్తి మీద, మన జ్ఞానం మీద, మన ధనం మీద, మన సంపద మీద మనము ఆధారపడి జీవించకూడదు అని చెప్తూ తను తాను తగ్గించుకోవాలి. బిడ్డలకి, చిన్న పిల్లలు ఉండేది ఏంటి? అహంకారం ఉండదు. వాళ్ళు తెలిస్తే తెలుసు అని మాట్లాడతారు, తెలియకపోతే తెలియనట్టుగా ఉంటారు. కాబట్టి మనము స్వచ్ఛమైన మనస్తత్వాన్ని, కల్మషం లేని మనస్తత్వాన్ని పొందాలి. అంతేగాని మరి అన్నీ నాకు తెలుసు, నాకు ఒకళ్ళు చెప్పే పరిస్థితే లేదు అనుకుంటే
మనం దేవుని బిడ్డలుగా మార్పు నొందిన వారముగా ఎంచబడం. కాబట్టి మనము మార్పు చెందాలి. కన్వర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. లోబడిన వాళ్ళని పిల్లలకు శ్రమ. పిల్లలు లోబడకుండా ఉంటారు. సాధారణంగా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. స్కూల్లో టీచర్లకి అనుభవం ఉంటుంది. టీచర్ల మాటలు వినే పిల్లలు ఎలా ఉంటారు? మాట వినే పిల్లలు ఎలా ఉంటారు? మార్కులు ఎక్కువ వస్తాయి వాళ్ళకి. వాళ్ళ విద్యలోనూ వాళ్ళ జీవితంలోనూ ముందుకు వెళతారు, అభివృద్ధి చెందుతారు. అయితే కొంతమంది పిల్లలు మాట వినరు. అటు వారికి ఏముంది? వాళ్ళ చదువులో కానీ వాళ్ళ నిత్య జీవితంలో కానీ అభివృద్ధి సాధించరు. వాళ్ళ జీవితాలు మేలుకరంగా ఉండవు అనే విషయాన్ని మనం చూస్తాం. 30 యెషయా 31 అధ్యాయము 1వ వచనం. యెషయా 30వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెహోవా వాక్కు ఇదే: లోబడిన పిల్లలకు శ్రమ. పాపమునకు పాపం కూర్చున్నట్లుగా వాళ్ళని అడగక ఆలోచన చేయలేదు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంది. కాబట్టి ఇక్కడ లోబడినోళ్ళని పిల్లలకు ఒబీడియన్స్. పిల్లలకు ఉండవలసింది ఏంటి? ఒబీడియన్స్. కాబట్టి ఒబీడియంట్ చిల్డ్రన్ విల్ ఫ్లోరిష్. మనము కూడా వయసు పెరిగినప్పుడు మనం ఎలా ఉండాలి? వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. మనకి కొంత జ్ఞానం పెరిగినప్పటికీ కూడా వయసును బట్టి వాక్యానికి, సృష్టికర్త అయిన దేవునికి విధేయత కలిగి ఉండాలి అని ఇక్కడ వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఈ డిజోబీడియంట్ చిల్డ్రన్ ఆర్ డిజోబీడియంట్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఆ వచనంలో ఉంది, చెప్పండి, మీరే చదవండి. అక్కడ 2వ భాగం. పాపమునకు కూర్చున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయలేదు. కాదు, పాపమునకు పాపము కూర్చుకుంటారు. పాపమునకు ఏంటంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పాపమునకు పాపం కూర్చుకుంటారంట. ఇక్కడ ఇంగ్లీష్ చదువుతున్నా, అదంతా క్లారిటీ లేదు. చదువు దగ్గర ఉందా? చదువు. ఐజయా 31. Woe to the obstinate children, declare the Lord, to those who carry out plans that are not mine, forming an alliance but not by my spirit, heaping sin upon sin. ఇక్కడ ఏమనిస్తున్న రెబెలియస్ అంటే మాట వినని పిల్లలు, అవిధేయత కలిగిన వారికి శ్రమ అని చెప్తూ దట్ డే కౌన్సిల్. వాళ్ళు మాట వినరు అంటే మంచి మాట వినరు అని చెప్తున్నాడు. దేవుని మాట వినరు. దట్ కవర్ విత్ ఏ కవరింగ్ బట్ నాట్ ఆఫ్ మై స్పిరిట్. దేవుని ఆత్మను కలిగి ఉండకుండా స్వకీయ ఆలోచనలు కలిగి ఉంటారు. దే మే యాడ్ సిన్ టు సిన్. వాళ్ళు దేవుని ఆత్మను అనుసరించకుండా సొంత ఆలోచనలు కలిగి ఉంటారు. ఇది కాబట్టి ఈ రోజున మానవులు ఎలా ఉన్నారండి? వాక్యాన్ని వెంబడించడం లేదు. దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ word, own thinking. That is called disobedience. Sin after sin. If you don't obey the word of God, that is called sin. దేవుని మాటను వినకపోవడమే పాపం. కాబట్టి రోజు రోజుకి వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపములో మునిగి తేలుతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లోకము ఈ రోజున అవిధేయతతో నిండిపోయింది. ద వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ డిజోబీడియన్స్.
ఈ అవిధేయత అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? డిసొబీడియన్స్. ఒబే అంటే వినటం, డిసొబే అంటే వినకపోవడం. ఆదాము హవ్వలు మొదట దేవుని మాట బాగానే విన్నారు, కానీ ఎప్పుడైతే లూసిఫర్ లేదా అపవాది వాళ్ళని తప్పుదారి పట్టించాడో అప్పటి నుంచి ఏం చేశారు? వాళ్ళు దేవుని మాటని వినలేదు, దే డిసొబేడ్. కాబట్టి ఇక్కడ మానవులు డిసొబీడియన్స్ అనేది అలవాటైపోయింది. యెషయా 31:1 కూడా చూద్దాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని, వారి రథములు విస్తారములను, రౌతులు బలాఢ్యులను, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఏమంటారు ఇక్కడ? పరిశుద్ధ దేవుని, ఇక్కడ బాగా మనం గమనించాలి అమ్మా. అక్కడ ఏముంది? అవర్ గాడ్ ఈస్. Woe to them that go down to Egypt for help, and stay on horses, and trust in chariots, because they are many, and in horsemen, because they are very strong. But they look not unto the Holy One. Our God is holy. పరిశుద్ధ దేవుని ఆలోచన ఎలా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. కానీ మన దేవుడు పరిశుద్ధుడు, ఈజ్ గాడ్ ఆఫ్ హోలీనెస్. ఆయన ఆలోచనలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైన దేవుడి దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, ఆయన అడగాలి. యూ మస్ట్ ఆస్క్ హిమ్. దేవుడిని అడిగితే ఆయన ఇస్తాడు. మనము జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర జ్ఞానం నేర్చుకుంటే మనకు జ్ఞానం వస్తుంది. వాక్యాన్ని బాగా నేర్చుకున్న ఒక బోధకుడి దగ్గర వాక్యం వింటే వాక్యంలోని లోతైన అంశాలు మనకు అర్థం అవుతాయి. అదే వాక్యం రాకుండా కొంతమంది అలా ముగ్గురు పట్టుకొస్తారు, కంఠస్థం చేసుకొచ్చేస్తారు. ఆ వాక్యంలోని లోతైన అంశాలని వివరించడానికి తగిన జ్ఞానం వాళ్ళు సంపాదించుకోరు. కానీ వాళ్ళు గొప్ప బోధకుల్లాగా నటిస్తూ ఉంటారు. వాళ్ళ వాక్యం ఒక గొప్పగా వచ్చని ఇతరుల ముందు నటన చాతుర్యాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనము ఎవరి దగ్గర నేర్చుకోవాలి? పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధ దేవుని యొక్క సేవకుల దగ్గర, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బాగా బోధించే వారి దగ్గర మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇవాళ లోకం ఎలా ఉందండి? అక్కడ మోషే అహరోనులు ఎవరి దగ్గరికి వెళ్ళి విచారించారు? దేవుని దగ్గర. ఆ సీనాయి కొండ మీద ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి విచారు, దేవా ఏం చేయాలి? కానీ మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాం? సర్వసాధారణంగా ఏం చేస్తాం చెప్పండి? ఒక పని చేయాలి, ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలి. ఏం చేస్తాం? టకా 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 టికెట్ కోసం నొక్కుతాం, లేదా కారు వేసుకుని ఆటో వేసుకుని షాపింగ్కి వెళ్ళిపోతాం, వస్తువులు కొనుక్కుంటాం, అన్ని పనులు చేస్తాం. కానీ మనం ప్రయాణానికి వెళ్ళే ముందు, దేవా ఇదిగో ఈ ప్రయాణం చేయాలనుకుంటాము, మరి ఈ ప్రయాణం చేయడం నీ చిత్తమా కాదా? ఈ ప్రయాణం నీ చిత్తమైతే కావాల్సిన ప్రతి ఏర్పాటు మాకు అనుగ్రహించు. ఆ విధంగా మన జీవితంలోని ప్రతి అడుగు, మన ప్రతి పనిలోనూ మొదట ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి చెప్పరా? ఎవరికి ఇవ్వాలి? Whom should you give priority? God. మనం పొద్దున్నే లేవగానే ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ we should pray. మొట్టమొదటి ఏం చేయాలి? మోకరించి ఆయన్ని ప్రార్థించాలి. ఈ రోజులు ఎలా గడపాలి, ఈ రోజులు ఏ పనులు చేయాలి అని దేవుడిని మనము అడగాలి. ఎవ్రీథింగ్ వీ షుడ్ ఆస్క్. కానీ మనం ఏం చేస్తాము? సాధారణంగా ఏం చేస్తామండి? ముందు మన సొంత ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాము. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడిని అడగకుండా ఇశ్రాయేలు ఏం చేస్తారంట? వాళ్ళకి సహాయం కొరకు
ఐగుప్తు గుర్రాల దగ్గరికి. అంటే ఏమిటి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన యుద్ధంలో జయించాలి అంటే మొదటిగా యూ షుడ్ సీక్ ద హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ హెల్ప్ యు ఆర్ గోయింగ్ టు ద హార్సెస్ ఆఫ్ ఈజిప్ట్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు గుర్రాల యొక్క బరువుని నవ్వుకుంటున్నారు. ఆ గుర్రం మీద యుద్ధానికి వెళితే కొన్ని మధ్యలో మనం చూసాం, రష్యా అండ్ ఉక్రెయిన్ వారు చూసాం. ఆ రష్యా వాళ్ళ దగ్గర చాలా బలమైన ఆయుధాలు ఉన్నాయి, కానీ ఉక్రెయిన్ వాళ్ళ దగ్గర లేవు. కానీ వాళ్ళు చిన్న చిన్న ఆయుధాలతోనే ఆ దేశాన్ని ఎదుర్కొన్నారు. అంటే దేవుని ఆత్మతో వీళ్ళు పనిచేసారు. వాళ్ళు ఏమన్నారు? ఉక్రెయిన్ ఎంత 2 రోజులు 3 రోజులు ఓడించేస్తారని వాళ్ళు చెప్తే ఈ రోజు కూడా రష్యా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కొంత నష్టం కలిగింది, కానీ ఆ దేశాన్ని ఆక్రమించలేకపోయారు. ఎందుకని? వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. ఉక్రెయిన్ ప్రజలు దే ట్రస్టెడ్ ఇన్ గాడ్. దే కుడ్ కీప్ దే ట్రస్ట్ ఇన్ గాడ్. మనం కూడా మన జీవితంలో ఉండే ప్రతి అవసరత మొదటిగా దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థించాలి. చాలాసార్లు పనులు అవ్వవు మనకి, ఈ పనులు జరగట్లేదు అనుకుంటాం. కానీ అక్కడ లోపం ఏమిటి? మనం దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వము. ఇక్కడ దేవుని బిడ్డలుగా ఉన్న ఇశ్రాయేలీయులు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? అన్యజనుల దగ్గరికి వెళ్తున్నారు. దేవుని అడగట్లేదు. మనం కూడా దేవుని సంఘ సభ్యులు చెప్పుకుంటాము, కానీ మన అవసరతల్లో, అనుదిన అవసరతల్లో దేవుణ్ణి మనం అడగము. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల మనము దేవునికి అవిధేయులుగా ఉన్నాము. కాబట్టి ఆదాము అవ్వలు దేవుడిని సంప్రదించకుండా సాతాను యొక్క మాయలో పడిపోయారు. ఇక్కడ జరిగింది ఏంటి? ఆదాము అవ్వలు దే డిడ్ నాట్ కన్సల్టెడ్ విత్ గాడ్. ప్రతిరోజు దేవుడు వారితో వచ్చి మాట్లాడతాడా లేదా? ఎక్కడుంది? ఉందాకడన్నా ఉందాకడా చూడండి. దేవుడు వారితో మాట్లాడుతున్నారా? నిజమే. చూడండి 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అందుకని నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నాను. కాబట్టి అక్కడ దేవుడు వాళ్ళని దర్శించడానికి వచ్చాడు. దర్శించడానికి వచ్చినప్పుడు దాక్కున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు వారితో ప్రతిరోజు వారిని కలుసుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ అందరూ వారితో వారి మంచి చెడు ఏమిటన్నది దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఆ అపవాది యొక్క మాయలో పడిపోయిన తర్వాత, అంటే దేవుడు వారికి దగ్గరలో లేని సమయంలో అపవాది వారిని ఏం చేశాడు? మోసం చేశాడు. కాబట్టి ఇక్కడ అపవాది మనల్ని మోసం చేసే సందర్భం ఎప్పుడు ఉంటుంది? మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు, మనం సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మెస్సయ్య ఆకలితో ఉన్నప్పుడు అపవాది పరీక్షించాడు, అంటే శోధించాడు. కాబట్టి మనము దేవునికి దూరంగా ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? మనల్ని ప్రలోభాలకి గురి చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఇతరులని దేవుడిని విడిచిపెట్టి లోక సంబంధమైన బలం మీద ఆధారపడితే మనము శ్రమలోకి వెళ్తాము. దట్ ఈస్ మనము దాన్ని ఏమంటాము? ఇట్ ఈస్ కాల్డ్ డిసిప్షన్. ఆ లోక సంబంధమైన మాయలో మనం పడిపోతాము. కాబట్టి డిసిప్షన్ లీడ్స్ టు prideful self-sin nature. మోసములో పడినప్పుడు మనం ఏమవుతామండి?
అహంకారంతో పాపంలో పడిపోతాం. ఎప్పుడైతే మోసంలో పడిపోతామో, అంటే మోసం ఎప్పుడు మనకి మోసం ఎప్పుడు వస్తుంది? నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అని ఎప్పుడైతే అనుకున్నామో అవతరుడు ఏం చేస్తాడు, మనం తేలిగ్గా మోసం చేస్తాడు. కాబట్టి అహంకారంతో మనం ఉన్నప్పుడు, తగ్గింపు స్వభావం లేకుండా మనం జీవించేటప్పుడు అపవాది మనల్ని మోసం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐ నో వాట్ ఈస్ ద బెస్ట్ అనుకుంటాం. నాకు ఏదైనా మంచిదేదో చెడేదో నాకు బాగా తెలుసు అనే భావనలో ఆదాము హవ్వలు ఉన్నారు. అక్కడ వాళ్ళు అన్నీ తెలుసు అనుకున్నారు, తమకు తాము అన్నీ తెలుసు అనుకున్నారు. కాబట్టి అక్కడ అపవాది యొక్క మోసంలో పడిపోయారు. చూడండి 3:24 ఆదికాండము 3:24 చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైన తోటకు తూర్పు దిక్కున వెలుగులను జీవవృక్షములకు మార్గములను కాచుటకు ఇటు తిరుగుచున్న గడ్డ జ్వాలను నిలవబెట్టారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపంలో పడిపోయారో ఏమయ్యారంటే దేవునికి దూరం అయిపోయారు. మనం ఎప్పుడైతే పాపపు జీవితంలో ప్రవేశిస్తామో దేవునికి దూరం అయిపోతాం. పాపం ఏ విధంగా వస్తుంది? పాపం ఎలా ప్రవేశిస్తున్నాము? డిసోబీడియన్స్ అంటే ఆజ్ఞాతిక్రమం అంటే అర్థం ఏంటి? అవిధేయత. కానీ ఎప్పుడైతే మానవుల్లో అవిధేయత పెరుగుతుందో దేవుడికి మనం దూరముగా ఉంటాము. కాబట్టి మొదటి మానవుడు ఆ విధంగా పడిపోయాడు. మరి దేవుడి యొక్క ఆత్మ క్రీస్తు మహిమతో ఆరాధించేవారు శరీరం మీద ఆధారపడరు. ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ మరియు క్రీస్తు మహిమతో ఆరాధించేవారు శరీరం మీద ఆధారపడరు. మనం ఏం చేస్తాం? సాధారణంగా శరీరం మీద ఆధారపడి జీవిస్తాం. వారు కేవలము దేవుని నాయకత్వం మీద ఆధారపడతారు. ఆయన వారి ఆత్మలకు విడుదల కలగజేస్తారు. చూడండి, ఫిలిప్పీ 3:3 చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 చూద్దాం. For we are the circumcision which worship God in the Spirit and rejoice in Christ Jesus and have no confidence in the flesh. తెలుగులో ఏముందమ్మా? చదువు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కనుక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఇక్కడ మనము శరీరం మీద ఆధారపడకూడదు అనేది అక్కడ మనకి మెసేజ్. అక్కడ మనకి ఇవ్వబడిన మెసేజ్ ఏంటి? శరీరం మీద ఆధారపడకూడదు. ఫిలిప్పీ 3:3 కదా ఏమన్నది? చదవము మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో. For we are the circumcision which worship God in the Spirit and We rejoice. are the circumcision. మనమే సున్నతి పొందాలి. ఇక్కడ సున్నతి అనేది శరీరానికి కాదు, హృదయానికి సున్నతి. విచ్ వర్షిప్ గాడ్ ఇన్ ద స్పిరిట్. దేవుడిని మనం ఆత్మతో అంటే శరీరంతో నోటితో పలుకోవచ్చు, కానీ ఆ నోటి పలుకులు ఆత్మ ద్వారా పలకాలి. ఆత్మతో దేవుని ఆరాధించాలి. అండ్ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. శరీరం మీద ఆధారపడద్దు అని వాక్యం చెప్తుంది. డోంట్ డిపెండ్ అపాన్ యువర్ బాడీ. దేవుని ఆరాధించేటప్పుడు, వాక్యమును అనుసరించేటప్పుడు శరీరం యొక్క కోరికలను బట్టి మనం ముందుకు వెళ్ళకూడదు. ఆత్మానుసారముగా మనము దేవుని బిడ్డలుగా కొనసాగాలి. కాబట్టి ఇక్కడ వారి ఆత్మలకు విడుదలను కలుగజేసి పరిపాలిస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? ఎప్పుడైతే మనం శరీరం మీద ఆధారపడకుండా ఆత్మానుసారమైన జీవితం జీవిస్తామో అప్పుడు అటువంటి వారి ఆత్మలకు దేవుడు ఏం చేస్తాడు? పాపము నుండి విడుదలను కలుగజేస్తాడు. కలుగు చేసి వారిని పరిపాలిస్తాడు. అంటే we will be under the rule of Almighty God.
ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితాన్ని జీవిస్తామో మనము సర్వోన్నతుడైన దేవుని యొక్క పరిపాలనలో ఉంటాము. బాగా గమనించండి, మనము శరీరేచ్ఛలతో ఎప్పుడైతే ఉంటామో అపవాది యొక్క పరిపాలనలో ఉంటాము. ఎప్పుడైతే మనము ఆత్మను ఆధారం చేసుకుని జీవిస్తామో అప్పుడు ఏమవుతుందండి? దేవుని యొక్క పరిపాలనలో మనము ఉంటాము. కాబట్టి ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞ యొక్క స్వాధీనంలో లేకుండా వారు ఏమి కోరుకున్నారు? స్వేచ్ఛను కోరుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినవద్దు. దానివల్ల వాళ్ళు తిన్నా తినకపోయినా పెద్ద లాభము నష్టం ఉండకపోవచ్చు. కానీ అక్కడ జరిగిందేంటి? వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని యొక్క ఆత్మ దర్శనాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని కోల్పోయారు. ఆత్మ నడిపింపును కోల్పోయారు. ఇది మనం గమనించాల్సింది. ఆజ్ఞ యొక్క స్వాధీనం లేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైంది. మనము ఎవరైనా చెప్పినప్పుడు ఇప్పుడు వాక్యం వింటాము. వాక్యము శరీరం వింటుందా, ఆత్మ వింటుందా? మన యొక్క శరీరం ద్వారా ఆ శరీరం లోపల ఉండే ఆత్మ వింటుంది. అంటే ఆత్మ నివాసం చేయడానికి ఒక శరీరము అవసరం. కానీ ఆ ఆత్మ శరీరాన్ని నడిపించాలి, కానీ శరీరము ఆత్మను నడిపించకూడదు. కాబట్టి ఆత్మ యొక్క స్వాధీనంలో మనం ఉండాలి అనే విషయాన్ని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. సొంత ఆలోచనలు నాశనానికి నడిపిస్తాయి. మన జీవితంలో ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే చూడండి, మన భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కాస్త అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాకు సమస్య వచ్చిందని అడిగినప్పుడు దానికి పరిష్కారం. అంతేగాని వాళ్ళకు తోచింది ఏదో చేసినప్పుడు ఆ సమస్య నుంచి వాళ్ళు బయటికి వెళ్ళరు. అలాగే వాళ్ళకి జీవితంలో అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకున్న జ్ఞానం కాకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరికి ఆ జ్ఞానం ఉంది? ఉదాహరణకి మనకు జబ్బు వచ్చింది. జబ్బు వస్తే ఏం చేయాలి? మనం సొంత మందులు వాడేమనుకోండి, ఏమవుతుంది? కొన్నిసార్లు వికటిస్తాయి. దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. ఆ విధంగా మనం సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నాశనము చెందుతాము. సామెతలు 14:12 చూద్దాం. సామెతలు 14 అధ్యాయము 12వ వచనం చూద్దాం.